లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. మీకందరికీ తెలుసు, నిన్ననే మనకి కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దీన్ని చెప్పడం జరిగింది. గతంలో ఎంత 2019 నుంచి 24 వరకు ఎంత దుర్మార్గమైన పాలన అంటే, ఇంకా దేవదేవుణ్ణి లడ్డులో కూడా కల్తీ చేసి వాళ్ళు నిధులు వాళ్ళు జేబులు నింపుకున్నారంటే ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈ ఖచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి. కానీ వాళ్ళు మాపై బురద చల్లుతూ ఉన్నారు అని, దీన్ని ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు. కానీ నిన్న ఎంత ఘోరం అంటే, కనీసం చుక్క పాలు లేకుండా వెన్న లేకుండా వీళ్ళు నెయ్యి తీస్తా ఉన్నారంటే, జంతువుల నుంచి వీళ్ళు కొవ్వు నుంచి నెయ్యి తీయడం, అంతేకాకుండా రసాయనాలు వాడడము ఎంత దుర్మార్గంగా చేశారంటే, ఎవరైనా తిరుపతి ప్రసాదం అంటేనే కళ్ళు కద్దుకొని ఎంతో పవిత్రంగా, ఒక్క మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాల్లో తిరుపతి లడ్డు అంటే అంత ప్రాముఖ్యత కలది. అటువంటి దానిపైన కూడా కల్తీ నెయ్యి తయారు చేసి అది తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమే కాక ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసే రకంగా, అంతేకాకుండా అవి తినడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినేలాగా వీళ్ళు ప్రవర్తించినారంటే ఇంకా వీళ్ళ ఎంత ఇదిగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా 68 లక్షల నెయ్యి కల్తీ అయిందని కూడా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ జోబులోకి కూడా 235 కోట్లు వైసీపీ నాయకుల జోబుల్లోకి పోయింది. ఆయన వైసీపీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ జోబులకు కూడా 4.5 కోట్లు జమ అయిందంటే దీన్ని బట్టి అర్థమైతా ఉంది ఎంత ముఖ్యంగా 2019 వరకు ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా చేయడానికి, 2019 తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వము ఆ నిబంధనలన్నింటినీ తుంగలో దొక్కి, అంటే వాళ్ళకి 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే దానికి కుదించి 150 కోట్లు ఉంటే చాలు. వీళ్ళకి అన్ని నిబంధనల తొంగలో తొక్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు కట్టబెట్టి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. మేము నిన్న సీఎం గారు ఆదేశాల మేరకు నిన్న ప్రతి గుళ్ళో కూడా గుళ్ళను ర్యాలీగా వెళ్ళి గుళ్ళను శుభ్రం చేసి అంతేకాకుండా పూజలు చేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏదో అపవిత్రమైందని మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళు చేయడము ఎంత ఆశాస్పదంగా ఉందో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది సుప్రీంకోర్టే నిగ్గు తెలిసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే, వీళ్ళు దీనికి ఇట్లా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో 11 సీట్లకే పరిమితమైనారు. నెక్స్ట్ ఎలక్షన్ సీట్లలో ఒక్క సీటు సింగిల్ డిజిట్ కూడా పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని సక్రమంగా ఉండమని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.